సార్ పీవెక్కోలో మరోసారి నెత్తిరోడింది, 30 మందికి పైగా పౌరులు మరణించినటువంటి పరిస్థితి. సో అసలు ఈ అల్లర్లకి కారణాలు ఏమిటి సార్? అంటే ఇది వాస్తవంగా లాస్ట్ 3-4 years నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. అంతకు ముందు నుంచి కూడా ఉంది, కానీ ముఖ్యంగా 2023లో కూడా మాస్ ప్రొటెస్ట్ జరిగాయి. 2022 నుంచి క్రైసిస్ డీపెన్ అవుతూ వచ్చింది. మొదటి నుంచి ఉన్న ఛాలెంజెస్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ప్రజలకు, పాకిస్తాన్ ఇస్లామాబాద్ రాజధానిగా కలిగిన పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య ఈ ఘర్షణ, వివాదము చాలా కాలంగా ఉంటున్న అంశం. సో ఎందుకంటే పిఓకేలో ఉన్నవారు ఏమంటారంటే మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తున్నారు, మమ్మల్ని పాకిస్తాన్లో సమానమైనటువంటి పౌరులుగా చూడడం లేదు అన్నది వారి ఆవేదన. సో దానికి ఇప్పుడు ప్రజెంట్ క్రైసిస్ కూడా ఈ 3-4 yearsగా పెరుగుతున్న క్రైసిస్ ఏంటంటే, ఒకటేమో దీన్ని మనం విడిగా చూడకూడదు. పాకిస్తాన్ సొసైటీలో, పాలిటీలో, ఎకానమీలో ఉన్నటువంటి క్రైసిస్ యొక్క రిఫ్లెక్షన్ ఇది. ఇలా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, మీకు 2023 వరకే ఇన్ఫ్లేషన్ 38% పెరిగింది. 2022 వరకు 20% ఉండే 38% పెరిగింది. ఇప్పుడు మళ్ళీ అంటే రష్యా ఉక్రెయిన్ వార్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వెస్ట్ ఏషియా వార్తో పాక్ ఎకానమీ కంప్లీట్గా కొలాప్స్ అయింది. సో ఇన్ఫ్లేషన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పాకిస్తాన్లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $20 billion నుంచి $2.9 billion పడిపోయింది. అంటే ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే కనీసం ఒక నెల రోజుల దిగుమతులకు సరిపోయేంత ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా లేదు. అందుకే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ చెప్పాడు, మేము ఫ్రెండ్స్ దగ్గరికి అప్పుల కొరకు వెళ్ళినా బిచ్చగాన్లాగా చూస్తున్నారు మమ్మల్ని అని, చాలా అవమానకరంగా ఉంది అని చెప్తున్నారు. అంటే IMF బెయిలౌట్ల పైన పాకిస్తాన్ బతుకుతోంది. పాకిస్తాన్ సహజ వనరులను, సంపదను అమెరికాకు తాకట్టు పెట్టి బతుకుతోంది. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీకి, మిలిటరీకి, డిఫెన్స్కు మాత్రం ఎక్కడ లేని రిసోర్సెస్ ఖర్చు పెడుతున్నారు. సో ఇది పాకిస్తాన్ ఎకానమీలో ఉన్న క్రైసిస్. పాకిస్తాన్ సొసైటీలో ఉన్న క్రైసిస్, పాలిటీలో మీరు చూస్తే బెలూచిస్తాన్ తిరగబడుతోంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా తిరగబడుతోంది, మీకు పంజాబ్ సింధుల మధ్య నదీ జలాల వివాదాలు ఉన్నాయి, మీకు సింధు ప్రాంతము, సింధు ప్రదేశ్, ప్రత్యేక సింధు ప్రదేశ్ ఏర్పాటుగా సింధుస్థాన్ అనే దేశంగా ఏర్పాటు చేస్తామని వాళ్ళు పోరాడుతున్నారు. సో మనకి ఇక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ముజఫరాబాద్ రాజధానిగా కలిగిన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మా పట్ల వివక్ష చూపుతున్నారు, మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తున్నారు, వాళ్ళు తిరగబడుతున్నారు. సో ఇలా పాకిస్తాన్ సమాజము ముక్క చెక్కలై కుక్కలు చింపిన విస్తరలాగా ఉంది. థర్డ్, పాకిస్తాన్ పాలిటీ కనీసమైన డెమోక్రసీ లేదు. మిలిటరీ పాలకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలిస్తారు. ఇవాళ మనం చూస్తున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కన్నా ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ పాలిస్తున్నాడు. గ్లోబల్ పాకిస్తాన్ ఫారిన్ పాలసీని, డిప్లొమసీని కూడా పాక్ ఆర్మీ చీఫ్ రన్ చేస్తున్నాడు. సో నిజంగా పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్ పవర్లో ఉన్నాడా, ఆర్మీ చీఫ్ పవర్లో ఉన్నాడా కూడా తెలియదు. ట్రంప్ కూడా ప్రైమ్ మినిస్టర్ని పిలవలేదు, ఆర్మీ చీఫ్ని లంచ్కి పిలిచి మాట్లాడాడు. సో అక్కడ మీకు ఎలక్టెడ్ గవర్నమెంట్ మెజారిటీతో ఎలక్ట్ ప్రభుత్వం కూడా కాదు. టెహ్రీక్ ఇన్సాఫ్, పాకిస్తాన్ టెహ్రీక్ ఇన్సాఫ్ నిషేధించి ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెడితే రిగ్గింగ్ జరుపుకున్న ఎన్నికల్లో కూడా ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 100 సీట్లు గెలిచారు. అయినా కూడా ప్రభుత్వాలు మెజారిటీ లేకపోయినా ఆర్మీ సహకారంతో నడుస్తుంది. సో ఇది సొసైటీ, పాలిటీ, ఎకానమీ పాకిస్తాన్లో క్రైసిస్, క్యావోస్ నేపథ్యంలో మనకు పిఓకేలో ఉన్న పరిస్థితి చూడాలి. ఇక పిఓకే సమస్య ఏంటి? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ట్రేడర్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, యాక్టివిస్టులు కలిపి ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అని పెట్టి గత కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. సో వాళ్ళ పోరాటంలో ప్రధానమైంది ఏంటంటే మమ్మల్ని పాకిస్తాన్ డిస్క్రిమినేట్, వివక్షతో చూస్తోంది, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తోంది అని. ఉదాహరణకు మీకు ఈ ప్రాంతం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మీకు 2600 మెగావాట్స్ పవర్ ప్రొడక్షన్, హైడల్ పవర్, నీలం జలం ప్రాజెక్ట్ అని. సో ఇలాంటి
ప్రాజెక్ట్ వల్ల 2600 మెగావాట్స్ ఆఫ్ పవర్ ప్రొడక్షన్ అవుతుంది. కానీ పిఓకే వాడుకునేది కేవలం 350 మెగావాట్స్ మాత్రమే. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏమంటుందంటే ఈ హైడల్ పవర్ ఇంత సర్ప్లస్ ఉంది కదా, దీని నుంచి మాకు మా షేర్ కావాలి కదా అంటుంది. మీకు ఆర్టికల్ 157 ద పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ కోట్ చేస్తూ ప్రావిన్సెస్ కో వాటా ఇవ్వాలి కదా, మాకెందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. అలాగే పాకిస్తాన్ నేషనల్ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన 3.64% ఆఫ్ ద రిసోర్సెస్ మాకు రావాలి కదా అంటున్నారు. సో అలా కానీ పాకిస్తాన్ ప్రభుత్వము పిఓకేకు ఆ రకంగా వనరుల పంపిణీ చేయడం లేదు. తర్వాత మీకు పుల్వామా ఘటన తర్వాత ఇండియా పాకిస్తాన్ ట్రేడ్ ఎఫెక్ట్ అయిపోయింది. అది ఈ బార్డర్లో ఉన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి కారణమైంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు 2018లో ఇండియా పాక్ ట్రేడ్ $45 మిలియన్ ఎవరేజ్న పర్ మంత్ ఉండేది. $45 మిలియన్ ఉండేది. అంటే ఇప్పుడు అది $2.5 మిలియన్ పడిపోయింది. ఎంత నెగ్లిజిబుల్ పడిపోయిందో చూడండి. దీనికి కారణం అంటే 5% పడిపోయింది. 95% ట్రేడ్ ఆగిపోయింది. దీనికి కారణం ఏంటంటే పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా పైన మన ప్రభుత్వం 200% కస్టమ్స్ డ్యూటీ విధించారు. అంతకుముందు ఒక దశలో పాకిస్తాన్ మనకు మధ్య మోస్ట్ ఫేవర్ నేషన్ స్టేటస్ ఉండే. సో 200% కస్టమ్స్ డ్యూటీ విధించే వరకు పాకిస్తాన్ ఇండియాకు ఎక్స్పోర్ట్స్ అన్ని తగ్గిపోయినాయి. మీకు ఉదాహరణకు డ్రై డేట్స్ కావచ్చు, సిమెంట్, జిప్సము, రాక్ సాల్ట్, ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ అంతా దెబ్బతిన్నాయి. సో పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తే మనం ఏమన్నాం, టెర్రర్ అండ్ ఇది మనము ట్రేడ్ ఒకేసారి జరగదు అని తేల్చేశాం. దీంతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో బార్డర్ స్టేట్ కనుక ఇండియాతో ట్రేడ్ దెబ్బతినడం వల్ల కూడా భారీగా దెబ్బతింటారు వారు. దీనికి తోడు ఇక్కడ ఆ పొలిటికల్ రిఫార్మ్స్ అని చెప్పి ఏం చేశారంటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 45 సీట్స్ ఉంటే 12 సీట్స్ను పిఓకేలో నివసించకుండా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న కాశ్మీర్ రెఫ్యూజీస్ కు కేటాయించారు. ఎందుకు కేటాయించారంటే వారు పాకిస్తాన్ లో ఉన్న అధికార మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ కు లాయల్ గా ఉంటారు కనుక, అంటే రిమోట్ గా ఒక కాలనీ లాగా పిఓకేను నడపాలి అనేది ఇస్లామాబాద్ కేంద్రంగా ఉన్న పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అందుకొరకు ఆ రాష్ట్రంలో లేని వారితో ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీట్లు రిజర్వ్ చేస్తే ఎంత కోపం వస్తుంది ఎవరికైనా. సో స్థానికంగా వాళ్ళు ఉండరు, వాళ్ళు ఎక్కడో ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని మీరు కాశ్మీర్ రెఫ్యూజీస్ కనుక వాళ్ళకి 12 సీట్స్ ఇస్తాము. అలా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా తమ చేతుల్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తమ చేతుల్లో పెట్టుకోవాలి అన్నది పాకిస్తాన్ కుట్ర. సో అందువల్ల ఒక్క మాటలో చెప్పాలంటే పిఓకేను పాకిస్తాన్ సరిగా ట్రీట్ చేయడం లేదు, వివక్ష చూపుతోంది, సమాన హోదా ఇవ్వడం లేదు, వాళ్ళని ఒక వలస కాలనీగా చూస్తోంది కనుక అక్కడ ఉన్న ప్రజలు తిరగబడుతున్నారు. తిరగబడ్డప్పుడల్లా వాళ్ళతో చర్చించి వాళ్ళ సమస్యలు ఏంటి, దానికి డెమోక్రటిక్ గా పరిష్కారం ఏంటి అనేది కాకుండా నిర్బంధంతో పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పుడు దానివల్ల మీకు అంతకుముందు 70 మంది చనిపోయారు, ఇప్పుడు నిన్న 30 మంది కాల్పులు చనిపోయారు. సో అందువల్ల ఇదొక సీరియస్ క్రైసిస్ కు దారితీస్తోంది. ఆల్రెడీ బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా దానిలో సెపరేటిజం పెరుగుతోంది. ఇప్పుడు పిఓకేలో కూడా డిమాండ్ మేము ఇండియన్ కాశ్మీర్తో కలుస్తామన్న నినాదాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మన దగ్గరేమో ఇప్పుడు జోజిల్లా పాస్ అని, మన లడక్ లో ఆల్ వెదర్ రోడ్స్, జమ్మూ కాశ్మీర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేస్తుంటే ఆ పిఓకేలో కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు, కనీస మౌలిక వసతులు కూడా లేవు. అందువల్ల పాకిస్తాన్ లో ఉన్న కాశ్మీర్ లో ఉన్న వారు ఇండియాను చూసి మేము భారతీయ కాశ్మీర్, వాస్తవంగా అది మన కాశ్మీరే, ఇప్పుడు మన ఇండియా మ్యాప్ లో కూడా చూపెట్టేది కూడా మన అందులో భాగంగానే భావించాలి మనం. అది కాకుండా మన జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా ఈ పిఓకే ప్రాంతానికి సీట్లు ఖాళీగా పెట్టి ఉంచుతాం. మన దృష్టిలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ మనం తీసుకోవాల్సింది. ఇవాళ అక్కడ కూడా డిమాండ్ పెరుగుతాం మేము ఇండియాలో కలుస్తామని. సో అందువల్ల కుట్రలతో, కుతంత్రాలతో, తీవ్రవాదంతో భారతదేశంలో అంతర్భాగమైన కశ్మీర్ను తీసుకెళ్దామని పాకిస్తాన్ చూస్తుంటే
వాళ్ళ అన్యాయంగా ఆక్రమించుకున్న కాశ్మీరే తిరగబడుతుంది. అది ఇప్పటికైనా పాకిస్తాన్కి అర్థం కావాలి కదా. సార్, మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది సార్. ఒక కేసు విషయాన్ని దాచారు అన్న కారణంగా దీనికి రీజన్ ఏమైంది వచ్చేసి? అంటే ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పే కారణం ఏంటంటే తెలంగాణలో ఫైల్ అయినటువంటి ఒక కేసును ఆమె అఫిడవిట్ లో మెన్షన్ చేయలేదు, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కనుక రిజెక్ట్ చేశామని అంటారు. లేదు, దానికి మీనాక్షి నటరాజన్ వాదన ఏంటి అంటే అసలు అది కేసే రిజిస్టర్ కాలేదు, అది కేవలం షోకాజ్ నోటీస్ మాత్రమే ఇచ్చారు, కోర్టు కూడా ఆ కేసును కాగ్నిజెన్స్ లోకి తీసుకోలేదు, అంటే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాలేదు, ఛార్జెస్ కూడా ఫ్రేమ్ కాలేదు, ఏది లేనప్పుడు ఎలా ఒక షోకాజ్ నోటీస్ ఇస్తేనే కేసును ఎలా రెఫర్ చేస్తారు ఎలా అని ఆమె వాదన. మనకు బేసిక్ గా అర్థం కావాల్సింది అంటే ఎలక్షన్ లా ఏం చెప్తుంది, ఒక వ్యక్తిని పోటీకి ఫెసిలిటేట్ చేస్తానికి ఎలక్షన్ లా ఉంటుందా, ఒక వ్యక్తిని పోటీ చేయకుండా చూసేందుకు ఎలక్షన్ లా ఉంటుందా, ఒక ఓటర్ను ఓటు వేయించడానికి ఎలక్షన్ లా ఉంటుందా, ఓటు వేయకుండా ప్రివెంట్ చేస్తానికి ఎలక్షన్ లా ఉంటుందా? మీరు ఎలక్షన్ లాస్ యొక్క లెటర్ అండ్ స్పిరిట్ చదవండి. దేర్ లాస్ ఆర్ టు ఫెసిలిటేట్, నాట్ టు ఎక్స్క్లూడ్. అన్ఫార్చునేట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహార సరళి ఎలా ఉంది, ఇప్పుడు ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో కూడా చూడండి మీరు, ఓటర్లను ఎలా ఫెసిలిటేట్ చేయడం కన్నా కూడా ఓటర్లను జల్లెడ పట్టి ఎలా తొలగించాలి అంటే ఓటు వేయకుండా ఎలా చూడాలి అనే తాపత్రయమే కనబడుతుంది. అసలు ఎక్కడన్నా ఉంటుందా అసలు ఈ డెమోక్రసీ ఇది? అసలు ఎలా ఓటు వేయించాలి అనేది ఆలోచించడం లేదు, ఎలా ఓటు వేయకుండా ఆపాలి అని చూస్తుంది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఇక కంటెస్ట్ కూడా ఎలా చేయకుండా చేయాలి అని ఓకే ఆమె అఫిడవిట్ దాఖలు చేసింది. స్క్రూటినీలో ఒకవేళ ఇంకో ఈ అంశం వచ్చింది, దే కెన్ గివ్ టైం. మీరు రేపటి వరకు మీరు ఆ కేసు వివరాలు జత చేయండి అని అడగచ్చు కదా, ఏముంది అందులో? ఇప్పుడు మీరు యూనివర్సిటీలో అడ్మిషన్కి వెళ్తారు, ఒక సర్టిఫికెట్ ఉండదు, మేము ఏం చెప్తాం, మీరు ఓ వారం రోజులు టైం ఇస్తాం, ఈ వారం రోజుల్లో సర్టిఫికెట్ తెచ్చుకోండి అని ఇస్తాం. ఏముంది అందులో? ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్సీగా నామినేషన్ వేసాను, నేను నామినేషన్ వేసినప్పుడు నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ను, యూనివర్సిటీకి లో టీచర్ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే రిజైన్ చేయాలి కానీ యూనివర్సిటీ ఎంప్లాయీ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. దీనిపైన అనేక కోర్టు తీర్పులు కూడా, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. నేను నామినేషన్ వేసాను, ఎవరు అభ్యంతరం చెప్పలేదు, ఎక్కడ నోబడీ అబ్జెక్టెడ్. నేను నామినేషన్ వేసి వచ్చాను, అయిపోయింది, స్క్రూటినీలో కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. నేను వెళ్ళొచ్చాక ఇంకో అభ్యర్థి స్క్రూటినీ జరుగుతుంటే మీకు అక్కడ, అది కూడా టీచర్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి స్క్రూటినీ జరుగుతుంటే అక్కడ ఇంకో యూనివర్సిటీ ప్రొఫెసర్ నామినేషన్ వేస్తే వాళ్ళు ఎవరో అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేసినాక మళ్ళీ నాది ముందుకు వచ్చింది. మరి అప్పుడు నాగేశ్వర్ సార్ మీరు అబ్జెక్ట్ చేయలేదు కదా, ఆయన కూడా యూనివర్సిటీలో ప్రొఫెసరే కదా, నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ అయితే నాది అబ్జెక్ట్ చేస్తున్నారు, మరి ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్, మరి ఎలక్షన్ రిటర్న్ అన్నాడు, ఎవరు అబ్జెక్ట్ చేయలేదు అంటారు. ఇప్పుడు మిమ్మల్ని అబ్జెక్ట్ చేశారు కనుక మీ స్క్రూటినీకి వచ్చింది అంటారు. నేను వెంటనే స్క్రూటినీ అయిపోయి సగం దూరం ఇంటికి వచ్చాను, నాకు ఫోన్ వచ్చింది, సార్ రేపు ఒక్కసారి వచ్చి కలవండి సార్, ఇలా అబ్జెక్షన్ వచ్చింది అని. అదేంది ఇంతకుముందు స్క్రూటినీలో రాలే కదా అని అన్నాను. మీరు వెళ్ళిపోయాక ఇలా జరిగింది సార్ అని. ఏముంది, నెక్స్ట్ డే వెళ్ళాను, మళ్ళీ స్క్రూటినీలో మళ్ళీ అడిగారు, ఏంటి మీరు యూనివర్సిటీ ఎంప్లాయీ కదా, నువ్వు గవర్నమెంట్ కదా అంటే, కాదు యూనివర్సిటీ గవర్నమెంట్ కాదు, ఇంకో ఇది కేసులా, మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఇవి, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఇవి అని మొత్తం చెప్పాను. చెప్పినాక సంజయ్ జాజు అని ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన ఏమన్నాడు, ప్రొఫెసర్ అయితే ఇవన్నీ నాకు సంబంధించింది కాదు, ఐ విల్ రెఫర్ ఇట్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ లీగల్ అడ్వైజర్ టు ద ఎలక్షన్ కమిషన్ రికమెండ్ చేసి ఆయన డిసిషన్ ఫైనల్ అన్నాడు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లీగల్ అడ్వైజర్ కు రెఫర్ చేశారు, 1 day టైం తీసుకున్నారు. అతను ప్రొఫెసర్ నాగేశ్వర వాదన కరెక్ట్ అని క్లియర్ చేశారు, నామినేషన్ క్లియర్ అయిపోయింది. అంటే ఒక 3 days లో నాకు ఫెసిలిటేట్ చేసి నా నామినేషన్ క్లియర్ అయింది, రిజెక్ట్ చేయలే కదా. సో ఐడియా ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్ ఎప్పుడు ఉండాలి, రిజెక్ట్ చేస్తానికి ఉండకూడదు. దే షుడ్ ఎన్ష్యూర్ దట్ ద క్యాండిడేట్ కంటెస్ట్. ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఎలా పోటీ చేయకుండా ఆపాలి, అసలు ఇది కదా కుట్ర. సో ఈ కుట్రలో భాగంగా
రిటర్న్ అడిగితే కేసు లేదన్నారు. ఆమె ఏమంటోంది, అసలు ఇది కేసే కాదు, షోకాజ్ నోటీసు. షోకాజ్ నోటీస్కి ఎందుకు మెన్షన్ చేస్తారు? ఇప్పుడు ఆ కేసు రిజిస్టర్ కావడమే సరిపోదు కదా. ఆ కేసు రిజిస్టర్ ఆమెకు నోటీస్ సర్వ్ కావాలి. ఆ నోటీస్ సర్వ్ కాకపోతే తెలిసే అవకాశమే ఉండదు కదా. ఇప్పుడు మన మీద ఎవరో ఎక్కడో కేసు పెడతారు, ఆ కేసు మనకు నోటీస్ సర్వ్ అయితేనే కదా తెలిసేది. నాకు కేసు ఎఫ్ఐఆర్ దాఖలు కదా ఆమంటోంది. ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది. ఇవాళ పత్రికలు వచ్చింది అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమెకు ఏ కేసు లేదు తెలంగాణలో అంటోంది. సో మనకు తెలియదు, ఇప్పుడు ఏది నిజమో నాకు తెలియదు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పటికీ మీనాక్షి నటరాజన్ చెప్తున్నట్లు అది షోకాజ్ నోటీసేనా, అసలు ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నా నాకు తెలియదు. బట్ రిటర్నింగ్ ఆఫీసర్ అయితే రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ గివ్ టైం. ఇప్పుడు ఒక 1 day టైం ఇవ్వండి, ఏమవుతుంది? ఎలక్షన్ రేపు పొద్దున్నే లేదు కదా. ఓకే, 1 day టైం ఇచ్చి మీరు మీ డాక్యుమెంటరీతో రండి. అది షోకాజ్ నోటీసా, అది ఎఫ్ఐఆర్, లెటర్స్ ఎగ్జామిన్. అబ్జెక్షన్ చేసిన వాళ్ళు మీరు రండి, మీరు ఆ కేసు డీటెయిల్ తీసుకొని రండి, ఆమె కేసు డీటెయిల్ తీసుకొని వస్తుంది, ఇద్దరు వాదనలు చూస్తాం, ఒక నిర్ణయానికి వస్తామని చెప్పచ్చు కదా. వెంటనే రిజెక్ట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ మన ఎలక్షన్ లాలో ఉన్న రూల్ ఏంటంటే, ఒక్కసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. తర్వాత నువ్వు కేసు పెట్టుకోవచ్చు, ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. సో ఇలా అన్యాయంగా మీనాక్షి నటరాజన్కి అవకాశం ఇవ్వకపోవడం ఏంటో నాకు అర్థం కాదు. ఇది ఇక దీనికి పూర్వరంగం కూడా చూద్దాం. మధ్యప్రదేశ్లో ఒక బీజేపీకి 2 గెలిపించుకోవడానికి మాత్రమే స్ట్రెంత్ ఉంది. 3 అభ్యర్థులు పెట్టారు. అక్కడ స్ట్రెంతే లేకపోయినా పెట్టారు. పెట్టిన తర్వాత ఎందుకు పెట్టారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోచింగ్ చేద్దాం, తమ వైపు తిప్పుకుందాం, డబ్బులు ఇచ్చి రకరకాల బెదిరించి కేసులు సిబిఐ, ఈడీ, ఐటీ ఇవన్నీ పెట్టి అనుకున్నారు. వాళ్ళు ఎవరు కూడా కదలలేదు, మెదలలేదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కర్ణాటకలో ఉంచింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఎమ్మెల్యే కూడా తమ వైపు తిరగకపోవడం వల్ల తమ 3rd క్యాండిడేట్ ఓడిపోవడం క్లియర్ అని బీజేపీకి అర్థమైన తర్వాత దీన్ని మొదలుపెట్టారు. దీన్ని మొదలుపెట్టినప్పుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించేలా చేశారు. మీనాక్షి నటరాజన్ ఇదే అందరికీ తెలుసు, మన తెలంగాణ పార్టీ ఇన్ఛార్జిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె చాలా గాంధేయవాదిగా పేరు, సింప్లిసిటీ పేరు. ఈ చిల్లర రాజకీయాల్లో కూడా ఆమె ఇన్వాల్వ్ అయినట్టు లేదు. ఎప్పుడు కూడా చాలా డిగ్నిఫైడ్ ఉమెన్ గా, డిగ్నిఫైడ్ లేడీగా వ్యవహరిస్తా. రాజకీయాల్లో దిగజారిపోయిన విలువలకు కూడా మేము రిప్రజెంట్ చేయదు. రాజకీయాల్లో కాస్త అరుదుగా ఉండే వాల్యూస్ ఆమె రిప్రజెంటేటివ్ గా ఆమెకు పేరు అది. ఆమె చాలా గాంధీ భవన్కి వచ్చినప్పుడు కూడా ఆమె హంగామా లేదు, అడావుడ్ లేదు. ఆమె ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీకి లాయల్ కార్యకర్త. సో వెరీ సింపుల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ లో కూడా చాలా ఒక ఐడియల్ పొలిటీషియన్ గా పేరుంది. ప్రత్యర్థులు కూడా అదే చెప్తున్నారు కదా. అలాంటి నాయకురాల్ని పోటీ చేయకుండా అడ్డుకోవడానికి కుట్రలు కుతంత్రాలు పంపితే ఇప్పుడు అందుకే ఓట్ చోరీపై సీట్ చోరీ అయిపోయింది అంటున్నారు. ఇలా సింపుల్ థింగ్, రిటర్నింగ్ ఆఫీసర్ ఒక డే టైం ఇచ్చి క్లారిఫై చేయడానికి అవకాశం ఇస్తే ఈ సమస్య ఉండేది కాదు కదా. ఆగమేఘాల మీరు రిటైర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళకి టైం ఇలాగే ఇచ్చారు. రిటర్నింగ్ ఆఫీసర్ కూడా పేపర్లు వచ్చింది. వాళ్ళ నా అనుభవమే చెప్పాను. నాకే 2 రోజులు 3 days పట్టింది. నా నామినేషన్ అది వెంటనే రిజెక్ట్ కాదు, ఎవరో చెప్పుడుతోనే 3 days టైం తీసుకొని లాస్ట్కు నాదే వాదన కరెక్ట్ అని చెప్పాను. దట్ ఈస్ హౌ ద స్క్రూటినీ ప్రొసీజర్ ఈజ్. సో దానికి ఇంత అన్యాయం చేసి అసలు నామినేషన్ రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏంది? నిజంగానే కేసు అనుకోండి, అప్పుడు చేసుకోవచ్చు కదా నామినేషన్ రిజెక్ట్. ఆగమేఘాల మీద చేయాల్సిన అవసరం లేదు. పైగా బీజేపీ ఇంకో తిరకాసు పెట్టింది. ఇది మాకు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు, తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న కుమ్మలాట్ల వల్లనే మా దాకా వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా, తెలంగాణ బీజేపీ వాళ్ళు ఇచ్చారా తర్వాత సంగతి. ఇష్యూ వల్ల కేసు నిజమైతే ఆమె మెన్షన్ చేయకపోతే తప్పు, కేసు నిజం కాకపోతే మెన్షన్ చేయకపోతే తప్పు లేదు. అయినా ఏంటిది, వాట్ ఈజ్ రాంగ్? ఇవన్నీ పొలిటికల్ కేసులే. ఆమె క్రిమినల్ కేసులా, దొంగతనం చేసిందా, దోపిడీ చేసిందా, తీవ్రవాద చర్యలకు పాల్పడిందా? సింపుల్ నామినల్ కేసెస్. అఫిడవిట్ ఎందుకు పెట్టారు? ప్రజలకు తెలుసుకునే సమాచారం. ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు ఆ అభ్యర్థి ఆస్తిపాస్తులు ఏంటి, ఆ అభ్యర్థి విద్యార్హతలు ఏంటి, అభ్యర్థి వెనకాలన్న క్రిమినల్ కేసులు ఏంటి, వీటి సమాచారం ఓటర్కు తెలియాలి. ఈ సదుద్దేశంతో పెట్టిన రూల్ను ఒక అభ్యర్థిని పోటీ చేయకుండా చేసేందుకు వాడుకుంటే ఎట్లా? ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి అన్న చందంగా కనిపిస్తోంది. రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు ఏ ప్రాజెక్ట్ని నేను ఈ రాష్ట్రంలో అడ్డుకున్నానో నిరూపించండి అంటూ సవాల్ విసిరారు. ఏంటి సార్ ఈ పరిణామాలు?
రేవంత్ చేసిన ఆరోపణలు నిజమా, కిషన్ రెడ్డి ఇచ్చిన డిఫెన్స్ నిజమా అనేది ఇష్యూ కాదు. అవన్నీ మనందరికీ తెలుసు. రాజకీయాల్లో పైకి కనబడేది ఒకటి ఉంటుంది, బ్యాక్ డ్రాప్ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి జరుగుతున్న ఈ ఘర్షణ గత వారం రోజులుగా మీకు బహుశా ఇది ఒక వ్యూహాత్మకమైనది అయి ఉండవచ్చు నా అంచనా. ఏంటంటే మీకు ఇక్కడ జిహెచ్ఎంసి ఎన్నికలు మనం తీసుకుంటే లాస్ట్ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ తో మొదలవుదాం. లాస్ట్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో ఉంది. బీఆర్ఎస్ కు అంతకు ముందు 100 సీట్లుండే, బాగా తగ్గినాయి. బట్ స్టిల్ బీఆర్ఎస్ ఒక ప్రధాన పార్టీగా ఎమర్జ్ అయింది. బీజేపీ స్ట్రెంత్ భారీగా ఇంప్రూవ్ అయి చాలా దుబాక బై ఎలక్షన్ లో గెలిచిన నేపథ్యంలో జరిగాయి. బీజేపీ చాలా సిగ్నిఫికెంట్ గా తన స్ట్రెంత్ పెంచుకుంది. అసలు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కూడా లేదు, కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇది లాస్ట్ జిహెచ్ఎంసి ఎలక్షన్ పొజిషన్. కానీ తర్వాత చాలా మారింది. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, లోక్సభ ఎన్నికలు జరిగాయి. మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ జరిగాయి. ఈ 3 ఎలక్షన్స్ 3 రకాల రిజల్ట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోమో ఈ ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినా హైదరాబాద్ ప్రాంతంలో మాత్రం బీఆర్ఎస్ఏ తన ఆధిక్యత నిలుపుకుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ కు వచ్చాయి లోపల బీఆర్ఎస్ తన ఆధిక్యతను కోల్పోయింది. కాంగ్రెస్ కు కొత్తగా ఏమీ రాలేదు, కానీ బీజేపీ తన ఆధిక్యతను పార్లమెంట్ ఎన్నికల్లో నిలుపుకుంది. మీకు సికింద్రాబాద్, అలాగే మల్కాజ్గిరి, చేవెళ్ళ లోక్సభ సెగ్మెంట్లను కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుచుకున్నారు. తర్వాత మీకు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరిగాయి. ఈ 2 బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యత నిలుపుకుంది. బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ లో ఉంటే బీజేపీ డిస్టెంట్ థర్డ్ గా మారిపోయింది. సో మీకు లాస్ట్ జిహెచ్ఎంసి ఎన్నికల రాజకీయ ముఖ చిత్రం కాస్త మారుతూ చివరకు కాంగ్రెస్ పార్టీ సీన్ లో లేని కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ ఒకవైపు నుంచి, బీజేపీ ఒకవైపు నుంచి పోటీ చేస్తోంది. సో అందువల్ల మీకు ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు 4 ఎన్నికలు చెప్పాను మీకు. మొదటి ఎన్నిక లాస్ట్ జిహెచ్ఎంసి ఎలక్షన్, రెండో ఎన్నిక 2023 అసెంబ్లీ ఎలక్షన్స్, మూడో ఎన్నిక 2024 లోక్సభ ఎలక్షన్స్, 4వ ఎన్నిక 2024 తర్వాత జరిగిన బై ఎలక్షన్, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన బై ఎలక్షన్. ఈ 4 మీరు కనుక టోటల్ చేస్తే మీకు బీఆర్ఎస్ సిగ్నిఫికెంట్ గా ముందుంటుంది. లాస్ట్ జిహెచ్ఎంసీలో వచ్చింది, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది, లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నది, బై ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా వచ్చింది. అందువల్ల ఈ 3 ఏది నెంబర్ 1 చెప్పుడు కష్టం. కానీ కాంగ్రెస్ పార్టీకి పోటీగా చూసినప్పుడు బీజేపీ కన్నా బీఆర్ఎస్ హైయర్ పొజిషన్ లో ఉంది. అది లేటెస్ట్ గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఇస్ క్లాసిక్ ఎగ్జాంపుల్. మీకు జిహెచ్ఎంసీ నడిబొడ్డున జరిగిన ఎన్నిక, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నిక, ఆ ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా వచ్చినట్లేదు, నాట్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, బట్ ఘోరంగా దెబ్బతిన్నది. సో ఇప్పుడు పోటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య ఉండాలా లేదా అనే అంశం వచ్చినప్పుడు బహుశా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను సైడ్ లైన్ చేసడానికి, మీరు మాకు పోటీయే కాదు హైదరాబాద్ లో, మా పోటీ బీజేపీతో అని చెప్పడానికి కిషన్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి అటాక్ చేయొచ్చు. అది రాజకీయంగా వ్యూహం అవుతుంది. ఎందుకు వ్యూహం అవుతుంది అంటే బీఆర్ఎస్ అసలు సీన్ లోనే లేదు అనే ఒక పొలిటికల్ నరేటివ్, ఒక పొలిటికల్ పర్సెప్షన్ బిల్డ్ చేయడం. రాజకీయాల్లో పర్సెప్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు నరేటివ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది. సో బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు అని పబ్లిక్ ఇమాజినేషన్ నుంచి తొలగించడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఒక రాజకీయ వ్యూహాన్ని అనుసరించి ఉండవచ్చు. అందువల్ల తనకు పోటీ బీజేపీ అని, అంటే ప్రధాన పోటీలో లేని పార్టీని ప్రధాన పోటీగా డిబేట్ లోకి తీసుకురావడం ద్వారా ఒక ఎత్తుగడ కూడా బీఆర్ఎస్ ను సైడ్ లైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. పొలిటికల్ అపోజిషన్ ఫ్రాగ్మెంట్ చేస్తానికి, అంటే డివైడ్ చేస్తానికి కూడా ఉపయోగపడుతుంది. సో బీజేపీ కూడా ఇవాళ కాంగ్రెస్ ఓడించడం కన్నా ముందు బీఆర్ఎస్ కన్నా తాను నెంబర్ 2 పొజిషన్ లోకి రావాలి. అది పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రమే బీజేపీకి అవకాశం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాలేదు, మీకు అసెంబ్లీ ఉప ఎలక్షన్ లో రాలేదు.
అందువల్ల బీజేపీ ఇప్పుడు లక్ష్యం ఏంది, జిహెచ్ఎంసీ గెలుచుకోవడం కన్నా కూడా తాము నెంబర్ 2గా వస్తే ఒక రాజకీయ ప్రత్యామ్నాయం, రేపు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దూరం అయితే అధికారంలోకి రాగలిగేది మేమే అని బీజేపీ ప్రజెంట్ చేయదలుచుకుంది. అందువల్ల ఈ కాంటెక్స్ట్ లో బీజేపీకి కూడా ఇట్స్ ఎంజాయింగ్. కాంగ్రెస్ సీఎం వ్యూహాత్మకంగా బీజేపీని అటాక్ చేస్తే బీజేపీ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్ ది ప్లెజర్ ఆఫ్ దిస్ కాంపిటీషన్. అందువల్ల కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా పరస్పర రాజకీయ వ్యూహాలతో అవి సమన్వయం చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడుకొని చేశాయని నేనేం ఆరోపించడం లేదు. కానీ ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉండవచ్చు, కానీ రెండు వ్యూహాలు కోయిన్సైడ్ అయ్యి ఆఖరికి బీఆర్ఎస్ ను పక్కకు పెట్టడానికి ఎత్తుగడగా కూడా ఉపయోగించుకోవచ్చు. రాజకీయాల్లో పైకి కనిపించేది వేరే ఉంటవి, వెనకాల ఉండేవి వేరే ఉంటాయి. సార్, తెలంగాణలో ఒంటరి పోరుగా ముందుకు వెళ్తాము, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు అని చెప్పేసి అమిత్ షా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది అనడానికి ఇవి సంకేతాల అంటే ఎప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రేపు లేవమ్మా. అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్, ఇవాళ మనం 2026 మేలో ఉన్నాం. ఇంకా 2.5 years ఉంది. 2.5 years లో రాజకీయాలు ఏమారుతాయి ఎవరు చెప్పలేం కదా. ఏ వీక్ ఇస్ ఎ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు. రాజకీయాల్లో ఒక వారమే చాలా ఎక్కువ. సో ఇలా మీకు అమిత్ షా కొత్తగా అన్నది ఏమున్నది మీకు గుర్తుందా లేదా? ఆంధ్రప్రదేశ్లో అసలు టీడీపీకి మా డోర్స్ శాశ్వతంగా మూసేస్తున్నాయని చెప్పాడు. దే ఆర్ క్లోజ్ పర్మనెంట్లీ అన్నాడు. మరి ఎక్కడ ఏమైనా పర్మనెంట్ క్లోజ్ అయినాయా? బద్దలు కట్టుకొని తెగిపడ్డాయి కదా. బీజేపీ టీడీపీ కలవలేదా? చివరి నిమిషం వరకు బీజేపీ టీడీపీతో కలవమని చెప్పారా లేదా? మాది ఈక్వి డిస్టెన్స్ టీడీపీ వైసీపీలతో సమదూరం అని చెప్పారా లేదా? లాస్ట్కి వచ్చేసరికి ఎన్నికలకు వచ్చేవారు కలిశారా లేదా? మీకు 2019కి ముందు టీడీపీ బీజేపీ పైన ధర్మ పోరాటాలు చేసి ఇప్పుడు ఎక్కడున్నారు? ధర్మ ఆరాటాలు చేయడం లేదా? అందువల్ల రాజకీయాల్లో అలాగే ఉంటాయి. తమిళనాడులో మనం చూడలేదా, ఏడీఎంకేతో చివరి నిమిషం వరకు అసలు పొత్తు ఉండదు అని చెప్పి అన్నామలై నాయకత్వంలో విడిగా 2024 ఎలక్షన్స్ కి పోయి సయానా 9% ఓట్ను మిత్రపక్షాలతో 11% ఓట్లు తీసుకొని మాకు ఈ రెండు ద్రవిడియన్ పార్టీస్ తో పనే లేదని చెప్పి చివరకు అన్నామలైనే పక్కకు పడేసి ఆయన పార్టీని వెళ్ళిపోయేదానికి కారణమై ఏడీఎంకేతో బీజేపీ కలవలేదా? ఇవి రెండు చూసిన తర్వాత తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని ఘంటాపథంగా చెప్తే ఎలా నమ్మాలి? రాజకీయాల్లో శాశ్వతంగా ఏది ఉండదు. ఆ రోజున్న కంటెక్స్ట్ బట్టి, ఆ రోజున్న సిచ్యువేషన్ బట్టి రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే తెలంగాణలో ఉండే ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలన అనే డైమెన్షన్ ఉంది. ఆ 10 ఏళ్ల కేసీఆర్ పాలన పైన వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందువల్ల బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కేసీఆర్ ను మేమే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ రాజకీయం చేసింది. అది స్టిల్ ఫ్రెష్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే మీరు కేసీఆర్ తో మీరు పోరాటం సంగతి ఏంటి అనే ప్రశ్నలు ఎదురైతే ఆల్రెడీ కాళేశ్వరం పైన సిబిఐకి విచారణకి ఇచ్చారు. సిబిఐ కదలడం లేదు, మెదలడం లేదు. అప్పుడే అందరికీ అనుమానాలు కూడా కలుగుతున్నాయి, ఎందుకు మరి కేసీఆర్ పైన కేసులలో కదలిక లేదు అని. సో అందువల్ల మీకు బీఆర్ఎస్ తో కలిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటే బీజేపీ బీఆర్ఎస్ తో కలుస్తుంది. అలాగే బీజేపీతో కలిసిన ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటే బీఆర్ఎస్ కలుస్తుంది. ప్రజలు యాక్సెప్ట్ చేయరేమో, ఇది నష్టం జరుగుతుంది కూడా కలవరు. అందువల్ల కలవకపోవడానికి ఐడియాలజికల్ గా ఏమీ లేదు. సో బీజేపీ ఏ ప్రాంతీయ పార్టీతో కలవలేదు నాకు చెప్పండి. బీజేపీతో కలవము అని అంటరాని పార్టీలు ఉన్నాయి తప్ప బీజేపీ ఎవరిని అంటరాని పార్టీగా చూడలేదు కదా. మీకు దేశంలో జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాద భావాలు కలిగిన పీడీపీతోనే బీజేపీ కలిసింది కదా. సో అంతకన్నా ఇంకేమున్నది? అక్కడ పీడీపీ నుంచి కేరళలో శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం ఎస్ఎన్డిపి అంటారు, అక్కడ వరకు ఎంతమందితో కలవలేదు. కేరళలో క్రిస్టియన్ గ్రూప్స్ తో కూడా కలవటానికి ప్రయత్నం చేయలేదా? మీకు అస్సాంలో బోడో పీపుల్స్ ఫ్రంట్ లాంటి వేర్పాటువాద సంస్థలతో కలవలేదా? నార్త్ ఈస్ట్ లో అన్ని రకాల పార్టీలతో, క్రిస్టియన్ మెజారిటీ పార్టీలతో కూడా కలవలేదా? సో మీకు అక్కడ క్రిస్టియన్ పార్టీలతో, పంజాబ్ లో సిక్కుల పార్టీ అకాలీదళ్తో, కేరళలో క్రిస్టియన్ పార్టీలతో కలవడానికి ఆసక్తి చూపిన బీజేపీ కాశ్మీర్ లో అసలు ఆర్టికల్ 370 మించిన అటానమీ కావాలనే
సెపరేటిస్ట్ ఓవర్టోన్తో మాట్లాడే మహబూబా ముఫ్తీతో కలిసినప్పుడు బీఆర్ఎస్ తో కలవము మేము అంటే బీఆర్ఎస్ అంటరాని పార్టీకి ఎందుకు చూస్తుంది బీజేపీ? ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీలు కలిస్తే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకొరకు కలవడం లేదు. ఈ రాజకీయ పరిస్థితులు మారి ప్రజలకు కేసీఆర్ మీద కోపం కన్నా రేవంత్ రెడ్డి పైన కోపం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఎవరితో కలిసినా మంచిదే అని ప్రజలు అనుకుంటే ప్రాబ్లం ఏమైనా పొత్తు కలుస్తాయి. ఎలక్టోరల్ అలయన్స్ కు ప్రాతిపదిక ఏంటంటే ప్రజల మూడు, రాజకీయ పరమైన పరిస్థితులు. ఆ ప్రజల మూడు అనుకూలంగా ఉంటది, ఏం కాదు అనుకుంటే కలుస్తారు, లేదు నష్టం జరుగుతుంది అనుకుంటే కలవరు. సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన జరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్, లోకేష్ ఇరువురు కూడా అక్కడ పరామర్శించడానికి వెళ్లారు. ఆ సందర్భంగా వారు చేసిన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం సార్. ఎవరు చనిపోలేదు, చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. అన్ని మాట్లాడుతుంటారా? మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు, చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. నేను స్టీల్ ప్లాంట్ కార్మికులు మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే కూడా సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేంత వాళ్ళతో ఇవన్నీ వాస్తవంగా చెప్పగలను. ఆ రోజు నేను కూర్చున్నప్పుడు ఎందుకు ఇంత బలంగా మాట్లాడగలంటే ఆ రోజు నేనే నోరు తెరిచి అడిగితే ఒక్కరు చెయ్యి చూపు. సార్, ఈ ఇరువురు వ్యాఖ్యలపై మీ అనాలిసిస్ ఏంటి సార్? అంటే అనాలిసిస్ కాదు, చాలా అభ్యంతరాలు వస్తున్నాయి. ఇప్పుడు మనము వెళ్ళింది పరామర్శక లేదా కొట్లాడటానిక? లోకేష్ ఏమో అక్కడికి తనతో బాధలు చెప్పుకోవడానికి వచ్చిన కార్మికులతో ఘర్షణ, పవన్ కళ్యాణ్ ఏమో ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాలపైన ఎదురు దాడి. అసలు అవసరమా? వెళ్ళింది దేనికి? పరామర్శకు వెళ్ళాడు. కానీ దండయాత్రకు వెళ్ళినట్లు వారితో వాద ప్రతివాదాలకి వెళ్ళినట్లు ఉండడం ఏ రకంగా సమంజసమవుతుంది? ఇప్పుడు లోకేష్ వాదన ఏంది? మీ కుటుంబాల్లో చనిపోలేదు కదా అని. అసలు ఇంతకన్నా అన్యాయం ఇంకేదైనా ఉంటుంది? మీరు ఆలోచించండి. ఇప్పుడు తమతో పాటు ఏళ్ల తరబడి పనిచేసిన తోటి కార్మికులు చనిపోతే ఆ కార్మికులకు బాధ ఉండదా? ఆవేదన ఉండదా? అంటే వాళ్ళ కుటుంబాల్లో చనిపోతేనే బాధపడాలా? వాళ్ళ కుటుంబాల్లో చనిపోవాలని మనం కోరుకుందామా? ఇప్పుడు ఎవరైనా ఉంటారు, మీకు ఒక కాలనీలో ఒక అపార్ట్మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, అధికారులు వస్తారు. అధికారులు వచ్చినప్పుడు ఆ కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళు రారు కదా, వచ్చేది ఎవరు? చనిపోయిన వాళ్ళు వస్తారు. ఎక్కడన్నా మాట్లాడడానికి, మంత్రి గారితో మాట్లాడడానికి. వాళ్ళు ఆడ బోరున విలపిస్తూ ఉంటారు. ఎవరు వస్తారు? పక్క అపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, కింద అపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు కదా. అని మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినరా? మీ కుటుంబాలలో చనిపోలే కదా? చనిపోయిన వాళ్ళు ఎందుకు వస్తారండి మంత్రి గారితో మాట్లాడు? వాళ్ళు బాధలో ఉంటారు, వాళ్ళు భయంకరమైన దుఃఖంలో ఉంటారు. వాళ్ళు వచ్చి మంత్రి గారికి రిప్రజెంటేషన్ రాసుకొని వచ్చి విజ్ఞాపన పత్రంతో మాకు ఎక్స్ప్రెస్ ఇవ్వండి రాసుకొని వస్తారా అండి? ఎవరు వస్తారు? వాళ్ళతో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన వాళ్ళు వస్తారు. అది వదిలేసి మీ కుటుంబాల్లో ఎవరు చావలేదు కదా, అసలు ఏంటది? ఒక మంత్రి, మా సీనియర్ మంత్రి మాట్లాడాల్సిన మాటలు మీరే చెప్పండి. ఎవరైనా ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ఇప్పుడు వారు సహనం కోల్పోవచ్చు వచ్చిన వారు, ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు. ఏళ్ల తరబడి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పోరాడుతూ వచ్చారు వాళ్ళు. వీళ్ళే అంతకుముందు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి కార్మికులకు అండగా ఉంటాం, మనం కార్మికుల పోరాడదాం అని నినాదాలు, కార్మికులారా కాపాడుకుందామా అంటే కాపాడుకుందాం నినాదాలు ఇప్పించారు. మీరు అప్పుడేమో ఇదే కార్మిక సంఘాలను మీరు అద్భుతంగా పొగిడారు, ఇదే కార్మికులు మెచ్చుకున్నారు. తర్వాత హైకోర్టుతో అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు? తమాషాగా ఉందా, పనిచేయరా, ఇంట్లో పండుకుంటే జీతాలు వస్తాయి అంటారు. లోకేష్ ఏమో మీ కుటుంబాల్లో చనిపోలేదు అంటారు. ట్రేడ్ యూనియన్లు మీరు అప్పుడు వైసీపీ అప్పుడు ఎట్లున్నారు, పవన్ కళ్యాణ్ అంటారు. అసలు మనం దేనికి వెళ్ళాం? సందర్భం ఏంటి? తమతో దశాబ్దాల పాటు పనిచేసిన వారు శరీరం కూడా గుర్తుపట్టలేని స్థాయిలో
భయంకరమైన 1500 డిగ్రీల సెంటిగ్రేడ్ ద్రవ రూపంలో ఉన్న ఉక్కు పడితే తమ ఫ్రెండ్స్, తమ కొలీగ్స్ చనిపోతే భయంకరమైన బాధలో ఉన్న వారితో మాట్లాడే పద్ధతి ఇది అని అడుగుతున్నాడు. ఇది న్యాయమా? అంటే వాళ్ళ గురించి వాళ్ళు రారా? అన్యాయమా? కార్మికులు తమ సోదర కార్మికుల గురించి వస్తే నేరమా? వాళ్ళపై దాడి చేయాలా? వాళ్ళతో వాదించుకోవాలా? కాస్త ఓపిక ఉండకూడదా? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు కాస్త ఓపికగా సహనంగా ఉండాలి. అంటే ఎలా పబ్లిక్ లో ఎలా మనం ప్రవర్తించాలి? కార్మికులు ఉంటారండి, బాధలో ఉంటారు, ఆవేదనలో ఉంటారు, అసహనంలో ఉంటారు. దానికి ఏంటి? కాస్త ఓపిక పట్టాలి. వాళ్ళ ఘర్షణ ఏమవుతుందని మంత్రి గారికి సంపూర్ణమైన భద్రతతో ఉంటారు. ఎవరైనా ఏమైనా హాని చేయగలరా? అంత ఓపిక లేకుండా ఉంటే పరామర్శకి వెళ్ళడం ఎందుకు? అంత అసహనంతో కార్మికులతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? బాధలో ఉన్న కార్మికులు కదా పాపం, వాళ్ళ ఆవేదనలో ఉన్న కార్మికులు కదా. తమ కళ్ళ ముందు తమ పక్క డ్యూటీ చేసిన కార్మికులు చనిపోయారు కదా. 20 ఏళ్ళు అదొక వాళ్ళ స్టీల్ ప్లాంట్ కాలనీ ఉంటుంది. నేను ఇప్పటికో 10-12 సార్లు వెళ్ళాను. వాళ్ళు కలిసి ఒకటే దగ్గర జీవిస్తారు, ఒకే దగ్గర దశాబ్దాలుగా ఉంటారు. కుటుంబాలు, సంబంధాలు ఉంటాయి. పిల్లలు కలిసి ఆడుకుంటారు, పిల్లలు కలిసి పెరుగుతారు, కలిసి వాళ్ళు పిక్నిక్లకు వెళ్తుంటారు, కలిసి అక్కడే కలిసి ఉంటారు. రోజు పొద్దున్న తమతో పాటు వాకింగ్ చేసిన వారు, ఒకరింటికి ఒకరు వెళ్ళిన వారు కదా చనిపోయింది పాపం. అంటే చనిపోయిన కుటుంబాల వాళ్ళే రావాలి, వేరే వాళ్ళు రాకూడదు, మాట్లాడకూడదు అంటే ఏదైనా న్యాయం ఉందా? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడన్నా ఒక సంఘటన జరుగుతుంది, వెళ్తే వాళ్ళ బంధువులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, పక్క వాళ్ళు వస్తారు. ఏది లేకపోయినా మానవత్వం ఉన్న తోటి మానవుడు స్పందిస్తాడు. ఆ మానవత్వంతో తోటి మానవుడు స్పందిస్తే నీలో మానవత్వం ఎందుకు? నీ కుటుంబంలో ఎవరైనా చనిపోయిందా అని అడిగితే ఎట్లా? కుటుంబంలో ఎవరైనా చనిపోతేనే స్పందించాలని చట్టం చేశారా మీరేమన్నా? రాజ్యాంగంలో ఉందా? మానవత్వానికి ప్రపంచంలో ఎక్కడో ఇరాన్లో అమెరికా విమాన దాడిలో 160 మంది బాలికలు చనిపోతే మనకు సంబంధమే లేని దేశం ఇక్కడ కన్నీళ్లు పెట్టుకున్నామే, ఇక్కడ బాధపడ్డామే. అమెరికా వాడు అలా అడిగితే వాళ్ళు మీ దేశమా, మీ మతమా, మీ ప్రాంతమా, మీ కుటుంబాలు ఎవరైనా ఆ దాడిలో చనిపోయారా అని అమెరికా అడిగితే అంగీకరిస్తామా? మన సంబంధం లేని దేశం కదా ఇరాన్. అక్కడ ఎవరో అమెరికా దాడిలో 162 మంది బాలికలు చనిపోతే ఆ ఫోటోలు మనం పేపర్లో చూస్తే అసలు దుఃఖం ఆగలేదు. ఆ చిన్నారులను, ఆ బిడ్డల్ని, ఇంత నేమ పాపం ఆ బిడ్డలు చనిపోయారని కళ్ళకి నీళ్ళు వచ్చాయి కదా మనందరికీ మన పత్రికలు చూస్తే. అలాంటిది మన విశాఖ స్టీల్ ప్లాంట్ లో తమతో పాటు పనిచేసేవారు, తమ 30 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కొలీగ్స్, స్నేహితులు, బంధువుల కన్నా ఎక్కువ వాళ్ళు చనిపోతే వాళ్ళు బాధపడి రావద్దట్లా. మీ కుటుంబంలో ఎవరన్నా చనిపోలేదు కదా? అసలు ఏంది అది కూడా? మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా అంటే ఇలా అడగచ్చా? మీరు చెప్పండి. ఎక్కడైనా న్యాయమా? అది ధర్మమా? దీన్నంటే రాజకీయం అంటారే. ఇక పవన్ కళ్యాణ్ గారు అసలు కార్మిక సంఘాలు ఎప్పుడు ప్లేట్ ఫిరాయించలేదు. వాళ్ళు వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా వాళ్ళు విశాఖ ఉక్కు పరిరక్షణకు పోరాడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్కు ఎన్నిసార్లు వెళ్ళారో తెలియదు, కానీ నేను అంతకన్నా చాలాసార్లు వెళ్ళాను స్టీల్ ప్లాంట్. 10-12 సార్లు వెళ్ళాను. నేను ఫస్ట్ టైం స్టీల్ ప్లాంట్కి వెళ్ళింది స్టూడెంట్ గా ఉన్నప్పుడు. ఆడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళాను. ఎప్పుడు 80 నేను స్టూడెంట్ కాదు, నేను ఎర్లీగా లెక్చర్ అయిన తర్వాత 93లో వెళ్ళాను. ఫస్ట్ టైం నేను విశాఖ స్టీల్ ప్లాంట్ లో వెళ్ళి కార్మికులకు ఉపన్యాసాలు ఇచ్చాను అక్కడ 93లో. ఈ 33 years లో ఇప్పటికో 10-12 సార్లు వెళ్ళుంటా. 10-12 సార్లు వెళ్ళుంటా, ఒక్కసారికి కాదు. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ట్రేడ్ యూనియన్ ప్లాట్ఫామ్ వాళ్ళు పెట్టిన మీటింగ్కి వెళ్ళాను. ప్రతిసారి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, వారి అభివృద్ధి గురించే మాట్లాడాను. ఇది ఎప్పుడు 1993లో. 1993లో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉంది. తర్వాత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాను, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళాను. ఇన్నిసార్లు వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా వాళ్ళు పార్టీలు ఎవరున్నా, ప్రభుత్వాలు ఎవరున్నా వాళ్ళ డిమాండ్ ఒక్కటే, మా స్టీల్ ప్లాంట్ను మీరు కాపాడాలి. దీన్ని మీరు వట్టిగా మీరు కారు చౌకగా ప్రైవేట్ వారికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని డెలిబరేట్ గా వీకెండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎవరున్నా రాజకీయాలు ఇలాగే ఉన్నాయి అని వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు.
ఈ రాజకీయ నాయకులే కదా మారింది, వాళ్ళు మారలే కదా. చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎన్నికలకు ముందు వెళ్ళి ఏమన్నారు, కార్మికులారా మనం కలిసి కాపాడుకుందాం, పోరాటంలో కలిసి రండి అని పిలిపించారా లేదా? తర్వాత వెంటనే ముఖ్యమంత్రి నాకు ఏం తమాషా ఉందా, ఏం పని చేయకుండా కూర్చుంటే జీతాలు ఇస్తారా అన్నాడు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు వెళ్ళి ఎలా పోరాడదామన్నాడు కార్మిక సంఘాలు, ఇప్పుడేమంటున్నాడు, మీరు అప్పుడు అడగలే. అయ్యా పవన్ కళ్యాణ్ మీరే వెళ్ళారు కదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్మిక సంఘాల మీటింగ్కు, మీరు వెళ్తేనే కదా మీకు మద్దతుగానే వచ్చారు కదా, అప్పుడు వైసీపీకి అధికారం ఉన్నప్పుడే కదా వాళ్ళు వచ్చింది. ఇప్పుడు వచ్చి మీరు వైసీపీ ఉన్నప్పుడు ఇలా వైసీపీ టీడీపీ ఏంటండి, ఆంధ్రప్రదేశ్లో ఇంకేం ఉండదా టీడీపీ వైసీపీ తప్ప. అయ్యా వాళ్ళ కార్మికులు, వాళ్ళ ప్లాంటు, ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్న కార్మికుడు వీళ్ళు వెళ్తే మంత్రులు వెళ్తే ఏమడిగారో తెలుసా, మా కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అనలే, మా ప్లాంటును కాపాడండి సార్ అన్నారు, మా ప్లాంటును కాపాడండి సార్ అన్నారు. ప్రాణాలు పోతున్న సమయంలో నా బిడ్డకు చదువు చెప్పండి, నా కొడుకు ఉద్యోగం ఇవ్వండి, నా కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి అడగలే. అది కార్మికుడి కమిట్మెంట్. రాజకీయ నాయకులు కాదు వాళ్ళు, కార్మికులు వాళ్ళు శ్రమజీవులు. వాళ్ళ ఆ ప్లాంట్ పరిరక్షణకు జీవితం అంతా ధారపోసిన అంకితమైనటువంటి కార్మిక కుటుంబాలవి. మీరు వాళ్ళను అవమానించడం ఏంటండి? మీరు మీ రాజకీయాల కొరకు వైఖరులు మార్చుకుంటూ వచ్చారు. మీరు బీజేపీతో పవర్లో ఉంటే ఒక రకంగా ఉన్నారు, పవర్లో లేకపోతే ఇంకో రకంగా ఉన్నారు. మీరు ధర్మ పోరాటాలు చేసినప్పుడు ఒక రకంగా ఉన్నారు, ఇప్పుడు ఒక రకంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మారారండి? కార్మికులు వాళ్ళు ఆఖరికి ప్రాణాలతో పోరాడుతూ కూడా మా ప్లాంట్ను కాపాడండి అన్న కార్మికుడి త్యాగం గొప్పదా? అవసరాల కొరకు వైఖరులు మార్చుకున్న రాజకీయ నాయకులు గొప్ప వాళ్ళకి చెప్పండి. అన్యాయం కదా. మంత్రులు వెళ్ళి పరామర్శించాల్సింది వెళ్ళి వాళ్ళపైన దాడి చేస్తాం, ట్రేడ్ యూనియన్ల కార్మికుల సంఘాలపై, కార్మికుల సంఘాలు కాకపోతే సంక్షేమం ఎవరు చూశారు? మీరు చూశారా? ఇలా ఉద్యోగుల్ని ఈనాడు సంపాదకీయం కదా, వేరే పత్రిక కాదు కదా. 18,000 మంది ఉద్యోగులు ఉన్న ప్లాంట్ ఇవాళ 8,800 పడిపోయారు. ప్రొడక్షన్ ఏమో 3.2 మిలియన్ టన్స్ నుంచి 6.3 మిలియన్ టన్స్ అయింది. దీనికి ఎవరండి పోరాడింది? మీరు ఎప్పుడన్నా పోరాడారా? ఉద్యోగుల సంఖ్య తగ్గించాలి అన్యాయం అని మీరు ఎప్పుడు కొట్లాడారు చెప్పండి? వేలాది మంది ఉద్యోగుల్ని అన్యాయంగా ఉద్యోగాలకు తీసేస్తే మీరు రాజకీయ నాయకులు వెళ్ళి పోరాడారా? కార్మిక సంఘాలే పోరాడాయి. అలాంటి కార్మిక సంఘాలను, మీ కార్మిక సంఘాలు కూడా ఉన్నాయి కదా అందులో, తెలుగుదేశం అనుబంధ కార్మిక సంఘం కూడా ఉందాడా? మరి వాళ్ళని కూడా మీరు ఇలాగే తిరుగుతారా? ఎక్కడ న్యాయం అండి? కార్మికులపై దాడి ఏంటి, కార్మిక సంఘాలపై దాడి ఏంటండి? మంత్రులు వెళ్ళింది దేనికి, చేసింది ఏంటి అనేది ప్రశ్న కదా. సరే, విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన నిజంగా అత్యంత దురదృష్టకర ఘటన. గత 35 ఏళ్లలో కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీనికి ఇప్పుడు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏంటి సార్? అనేది క్లియర్ గా ఇప్పుడు ప్రమాదాలు ఇండస్ట్రీస్ లో జరుగుతాయి. నిన్న ఎవరో మంత్రి అన్నట్టు చూశాను, యాక్సిడెంట్లు జరుగుతాయి. యాక్సిడెంట్లు జరగడం కాదు, యాక్సిడెంట్లు మా హ్యూమన్ ఎర్రర్స్ వల్ల జరగచ్చు, యాక్సిడెంట్లు మేనేజ్మెంట్ లోపాల వల్ల జరగచ్చు, యాక్సిడెంట్లు అన్ని బాగున్నా జరగచ్చు. కానీ ఇది యాక్సిడెంట్ మాత్రమే కాదు. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించటానికి, దానికి వ్యతిరేకంగా పన్నిన విధానపరమైన కుట్ర, పాలసీ కాన్స్పిరసీ వల్ల స్టీల్ ప్లాంట్ ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇది కాదని నేను బహిరంగ చర్చకు సిద్ధం. ఇది కేవలం పాలసీస్ వల్ల జరిగిన యాక్సిడెంట్ అని నా వాదన. కాదని ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీలు, కూటమి నేతలు రండి, ఓపెన్ గా ఏ టీవీలోనైనా డిస్కస్ చేద్దాం, విశాఖ స్టీల్ ప్లాంట్ లోపలైనా చర్చిద్దాం. మీరు గనక నా ఆరోపణ తప్ప నిరూపిస్తే ఇది విధానాల వల్ల ఏర్పడిన ప్రమాదము అని నేను అంటున్నా. కాదని మీరు నిరూపిస్తే నా జీవితంలో ఇంకోసారి టీవీ కెమెరాల ముందు మాట్లాడండి. ఇది ఓపెన్ గా చెప్తున్నా. అయ్యా మీరు అన్యాయం చేయకండి. ఎందుకు ఇది జరిగింది? ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవండి, వేరే పత్రికలు చదవకండి. నేను చెప్పి మిమ్మల్ని సాక్షి చదవమని అంటలేను. ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవండి. నిన్నటి ఈనాడు ఎడిటోరియల్ చదవండి. ఈనాడు, ఆంధ్రజ్యోతిని అయితే మీరు అక్యూజ్ చేయరు కదా, ఆ పత్రికలను అయితే మీరు తప్పు పట్టరు కదా. ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి, నిన్న ఇవాళ పేపర్లు, వేరే పేపర్లు ఏవి చదవకండి. మీకు అర్థమవుతుంది ఎవరి కారణమో. క్లియర్ గా కాస్ట్ కటింగ్ పేరిట అసలు సేఫ్టీకి అవసరమైన ఉద్యోగులు పెట్టలేదు, ఉద్యోగులు తగ్గించారు. రెండవది ప్రోటోకాల్స్ ఫాలో కాలేదు, మీకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను ఫాలో కాలేదు. ఇది క్లియర్ గా కనబడుతుంది కదా. మీకు ఓల్డ్ ఎక్విప్మెంట్ ను మోడర్నైజ్ చేయలేదు, మెయింటెనెన్స్ సరిగా లేదు. వీటి వల్ల కదా జరిగింది ఈ యాక్సిడెంట్. ఆఖరికి మీకు ఆశ్చర్యం వేస్తే జ్యోతి గారు, ఆ లాడల్ అని అంటారు, అంటే బకెట్ లాగా ఉంటది,
మీకు అది ఈ స్టీల్ మెల్టింగ్ షాప్ అంటే బ్లాస్ట్ ఫర్నేస్ లో అన్ని రకాల ముడి పదార్థాలను ఉడకబెట్టిన తర్వాత స్టీల్ ద్రవ రూపంలో తయారైతుంది. ఆ ద్రవ రూపంలో తయారైన స్టీల్ కాస్త మీకు ఈ స్టీల్ మెల్టింగ్ షాప్ లోకి వస్తుంది. అక్కడ కొన్ని అడిషన్స్ చేస్తారు. ఉదాహరణకు మీకు కోక్ తో యాడ్ చేస్తారు, లైమ్ స్టోన్, ఫెర్రో అలాయిస్, ఇలాంటి అన్ని స్టీల్ మెల్టింగ్ షాప్ లో యాడ్ అవుతుంది. అక్కడ డీగ్యాసిఫై కూడా అవుతుంది. ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే తొలగిస్తారు. ఇదంతా జరిగిన తర్వాత పర్జింగ్ చేస్తారు. అంటే దాన్ని చిలికినట్టు చిలుకుతారు, ఏమైనా గడ్డలుగా ఉండకూడదు అని. ఆ తర్వాత స్టీల్ మెల్టింగ్ షాప్ నుంచి కంటిన్యూస్ కాస్టింగ్ డివిజన్కి వెళ్తారు. అక్కడ దీన్ని మీరు అవసరమైన రూపాల్లోకి తీసుకొస్తారు. అప్పుడు ఆ మెల్టింగ్ 1600 డిగ్రీల సెంటిగ్రేడ్ లో ఉండే ద్రవ రూపంలో ఉన్నటువంటి ఉక్కది, దానికి మూత కూడా లేదండి. ఏం చెప్పమంటారు చెప్పండి? ఇది కార్మిక సంఘాల తమాషా అంటారా? మీరు కార్మిక సంఘాలని మీరు తప్పు పడతారా? మీరు మరి ప్రభుత్వంలో ఉన్నారు కదా, అఫ్ కోర్స్ ఇది కేంద్ర ప్రభుత్వాన్ని, మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. మీరు వచ్చి అలా మాట్లాడే వరకు అనాల్సి వస్తుంది. అయ్యా, మ్యాండేటరీ సేఫ్టీ కవర్ కూడా లేదే లాడిల్కు. ఆ మ్యాండేటరీ సేఫ్టీ కవర్ ఉంటే ఇంతగా ఆ ద్రవ రూపంలో ఉన్న స్టీల్ చిలికి పడకపోయే ఇంతమంది కార్మికులు చనిపోయేవారు కాదు కదా. ఒకసారి ఆలోచించండి. ఒక లాడెల్ కు ఉండాల్సిన కవర్ కూడా ఉంచండి ప్రభుత్వం తప్ప, లేకపోతే కార్మికులు తప్ప. కార్మికుల ఇక్కడ సోమరిపోతులు, కార్మికుల ఇక్కడ అసమర్థులు. ట్రేడ్ యూనియన్ లా కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకొని మీరా చెప్పండి. మీరు ఒక సేఫ్టీ కవర్ ఉండదా? మీరు ఏ ప్రోటోకాల్ ఫాలో అయ్యారు? ఇలా ఓపెన్ డిస్కషన్ సిద్ధమా అని అడుగుతున్నాం. మీరు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? ఇంప్యూరిటీస్ చెక్ చేశారా? కెమికల్ రియాక్షన్ అవుతుందని తెలియదా మీకు? నేనేం ఇంజనీర్ కాదు, నాకు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ తెలిసిన వాడిని కాదు. కానీ 10 సార్లు వెళ్ళి బ్లాస్ట్ ఫర్నేస్ చూసి ఈ కంటిన్యూస్ కాస్టింగ్ డివిజన్, ఈ స్టీల్ మెల్టింగ్ షాప్లను చూసి వచ్చిన వాడిగా చెప్తున్నా. నాకు తెలిసింది చెప్తున్నా, కాదని చెప్పండి. మీరు ఇలా నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? సింపుల్ క్వశ్చన్. 2, ఇంప్యూరిటీస్ చెక్ చేశారా? 3, నాసి రకం రా మెటీరియల్స్, నాసి రకం ఫెరోలైస్ వచ్చాయనే ఆరోపణ, దాన్ని మీరు ఏమైనా చెక్ చేశారా? అవసరమైన సేఫ్టీ ప్రోటోకాల్ ఫాలో అయ్యారా? మీరు అక్కడ అవసరమైన సిబ్బంది ఉన్నారా? ఇవాళ ఈనాడు సంపాదకీయం రాసింది, నిపుణత కలిగినటువంటి ఉద్యోగులు కాకుండా అనుభవము లేని ఉద్యోగులకు ఈ పనులు అప్పచెప్తున్నారు. ఈనాడు సంపాదకీయం నాది కాదు. దానికి ఏం ఆన్సర్ చెప్తారు? ఇది పాలసీ కాన్స్పిరసీ కాదా? మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,000 కోట్లు ఇప్పించామని చెప్పారే. 11,000 కోట్లు ఇప్పించినప్పుడు ఆ లాడీకి ఒక కవర్ మూత కొనలేకపోయారా మీరు? ఆ 11,000 కోట్లు సరిపోలేదా? మూతలకు కూడా సరిపోలేదా? ఒక్క మూత కొనలేకపోయారా అని అడుగుతున్నాను. ఇలా మూత కొన్న ఒక పైపు కొనలేకపోయారా పరిచయం చేయడానికి? ఇలా కార్మికుడు చెప్తున్నాడు, అక్కడ స్టీల్ మెల్టింగ్ షాప్ లో ఆ కంటిన్యూస్ కాస్టింగ్ డివిజన్ లో పనిచేసిన కార్మికుడిని అడిగాను నేను. అడుగుతా ఆయన చెప్తున్నాడు, సార్ పర్జింగ్ చేస్తున్న పైపులు లేవు సార్ అంటున్నారు. సో ఆ పర్జింగ్ అంటే చిలకాలి, ఇట్లా దాన్ని కంప్లీట్ కలిపి పెట్టాలి. ఇప్పుడు మనకు మీకు సామాన్యుడికి భాషలో అర్థం చేయాలి. మీరు ఇంట్లో ఉప్మా చేస్తారు కదా, నీళ్లు వేడినాక రవ్వ పోస్తారు. గడ్డలు కట్టకుండా మీరు ఏం చేస్తారంటే ఒక స్పూన్ పెట్టి తిప్పుతారా లేదా ఇట్లా, అది పర్జింగ్ అంటే. అది కూడా చేసిన పైపు లేదు అక్కడ. ఇలా మీరు అన్యాయంగా కార్మికుల ప్రాణాలకు విధానాలకు కారణమైతే ఎందుకు ఇదంతా చేశారు? మీరు ప్రైవేటీకరణ తెలుసుకున్నారు, స్టీల్ ప్లాంట్ బదనాం చేయదలుచుకున్నారు. నిన్న కాక మొన్న ప్రకాశం జిల్లాలో ఇనుప ఖనిజాన్ని జిందాల్కి ఇచ్చారు. అది మన రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ కాదు, బయటకు తీసుకెళ్తున్నారు. అదే ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవ్వమంటే ఇవ్వరు. ఏం కమిట్మెంట్ ఉందని మీకు? వైసీపీ టీడీపీ ఏంది గొడవ? వైసీపీ వాళ్ళేమో జింపెక్స్ అనే కంపెనీకి ఇచ్చారు, మీరు జిందాల్కి ఇచ్చారు. మీకు వాళ్ళకి తేడా ఏంటండి? నాకు అర్థం కాదు. ఇదే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ఇనుప ఖనిజాన్ని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జింపెక్స్కి ఇస్తే వాళ్ళు 10 ఏళ్ళు ఒక తట్టే ముట్ట కూడా తీయలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక జిందాల్కి ఇచ్చారు. తేడా ఏంటంటే మాకు ఆయన ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు కదా విశాఖ స్టీల్ ప్లాంట్కు. ఇలా మళ్ళీ వైసీపీ టీడీపీ ఎందుకు మాకు? మేము అడుగుతున్నది ఏంటి? అయ్యా, ప్రకాశం జిల్లా ఇనుప ఖనిజం విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తే ఇవాళ ఎందుకు ఇది చెప్తున్నా అంటే
సొంత ఇనుప ఖనిజం గనులుంటే 600-700 రూపాయలు టన్ అవుతుంది. ఇవాళ 5,000 to 9,000 కడుతుంది స్టీల్ ప్లాంట్. 2,000 కోట్ల రూపాయలు ఏటా ఖర్చు అవుతుంది. ఈ 2,000 కోట్ల రూపాయలు ఉంటే ఆ భూతలు కొనుక్కునే వాళ్ళు, ఆ పర్జింగ్ పైపులు కొనుక్కునే వాళ్ళు కదా స్టీల్ ప్లాంట్. ఈ విధానాలు కదా ఇవాళ స్టీల్ ప్లాంట్ కి గతి పట్టించింది. ఎందుకు చెప్తారు ఇవన్నీ? మళ్ళీ కార్మికుల పైన పడి, వాళ్ళ ట్రేడ్ యూనియన్ల మీద పడి, వాళ్ళు ప్రాణాలొడ్డి పనిచేస్తున్నారు స్టీల్ ప్లాంట్ కొరకు, తమ జీవితాలు త్యాగం చేసి పనిచేస్తున్నారు. ఇవాళ పరిస్థితి ఏంటి? ఒక కార్మికుడు అక్కడ భయంకరమైన వేడిలో ఉండాలి స్టీల్ మెల్టింగ్ షాప్. మీరు ఎవరైనా ఒకసారి వెళ్ళండి స్టీల్ మెల్టింగ్ షాప్లో ఎట్లుంటుంది సిచ్యువేషన్. 2 గంటలు పనిచేసినాక మళ్ళీ వెళ్ళి ఏసీలు ఉండాలి. ఇలా స్టాఫ్ లేక వాళ్ళే అక్కడ పనిచేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తే, మరి తోటి కొలీగ్స్ చనిపోతే, అది తమ కళ్ళ ముందు భయంకరమైన 1600 డిగ్రీల సెంటిగ్రేడ్ లో ద్రవరూపంలో నొక్కు మీద పడి, నిన్నటి దాకా నా పక్కనే నిలబడి పనిచేసి నా ఫ్రెండ్ చనిపోతే వాళ్ళ బాధతో వచ్చి మంత్రులు అడిగితే, నీ కుటుంబంలో ఎవరన్నా చనిపోయిందా? మీరు వైసీపీ ఉన్నప్పుడు అడగలేదా? ఇదానండి మంత్రులు అడుగుతున్నది. ఒకసారి న్యాయంగా చెప్పండి, ఆలోచించండి ఒకసారి.